హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ కాలేజ్ బాయ్ జై. మన ఎక్కువ షార్ట్ వీడియోస్ అయితే తీయడం చూస్తుంటారు, కానీ రేర్ అనమాట లాంగ్ వీడియోస్ తీయడం. కానీ ఈ రోజు అయితే షూట్ చేయాల్సి వచ్చింది మన లాంగ్ వీడియో. విషయం ఏంటంటే మనం అయితే కింగ్డమ్ మూవీకి అయితే ఎలా వెళ్ళబోతున్నాం మన హాస్టల్ మేట్స్తో. చూడాలి మన లాంగ్ వీడియో అవుట్పుట్ ఎలా వస్తుందో. సినిమా రిలీజ్ అయిన 2 డేస్కి అయితే మనం సినిమాకి అయితే వెళ్ళబోతున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట మూవీ ఎలా ఉంటుందో. మీరు ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందో. ఇంకైతే ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదు. షో అయితే 2కి అనమాట, మన మ్యాట్నీ షోకి అయితే వెళ్ళబోతున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అలాగే మన జూనియర్స్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కాలేజ్ చాలా డౌట్స్ అయితే రావచ్చు మీకు. అవుట్ పాస్ ఎలా తీసుకోవాలి, అవుటింగ్ ఎలా ఉండాలి, అన్ని వీడియోలు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనం అవుట్ పాస్ తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్కి అయితే రావాలి. ఇక్కడ కనబడుతున్నారు కదా వాళ్ళే వార్డెన్స్. ఈచ్ బ్లాక్ వచ్చేసి దగ్గర 4 వార్డెన్స్ అయితే ఉంటారు. ఇక్కడైతే ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్లో అయితే మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మన పేరెంట్స్ పర్మిషన్ అడుగుతారు. ఒకవేళ పర్మిషన్ ఇస్తే అవుటింగ్ పంపిస్తారు, లేకపోతే రూమ్కి పంపిస్తారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఒక బుక్లో ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫామ్ మళ్ళీ ఇంకో బ్లాక్ తీసుకెళ్ళాలి. మీరు అనుకుంటారు బాబు బయటకు వెళ్ళడానికి ఎంత ప్రాసెస్ అని. అవును, పడుతుంది. ఒకవేళ తెలియకుండా వెళ్తే మనకి రిస్కే, వాళ్ళకి కూడా రిస్కే, మన పేరెంట్స్ కూడా రిస్కే. ఇక్కడ అయితే అవుట్ పాసే కాదు, హోమ్ పాస్ కూడా ఉంటుంది. అది ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలన్నమాట. అవుట్ పాస్ ఏంటంటే మీరు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలనుకున్నా, బయటకు వెళ్ళాలనుకున్నా అయితే అవుట్ పాస్ అయితే ఈ బ్లాక్లో అయితే మీ పేరెంట్స్కి అయితే ఓటీపీ పంపిస్తారు అనమాట. మళ్ళీ ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేసిన తర్వాత అయితే మీకు ఒక ప్రింట్ అయితే ఇస్తారు. మనకైతే టైం అయితే అయిపోతుంది సినిమాకి. ఇక్కడ అయితే చాలా రష్గా ఉందో చూడండి. మన సినిమాకి వెళ్తాం లాస్ట్ లెవెల్ ఆఫ్ ది గేమ్. ఇది కానీ కంప్లీట్ చేసేస్తే మనం డైరెక్ట్ అవుటింగ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడైతే గాడికి అయితే మనం తీసుకున్న ప్రింట్అవుట్ చూపిస్తే అక్కడైతే సైన్ చేస్తారు. సైన్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేయాలి. ఫైనల్ గా మన గేమ్ అయితే కంప్లీట్ చేస్తాం. మొత్తానికి ఇన్ని లెవెల్స్ ఉంటాయి అనమాట. మనం బయటకు వెళ్ళడానికి ఒక పక్క అయితే సినిమా టైం అయితే అయిపోతుంది. హడావడిగా పరిగెట్టి వెళ్ళి ఆట అయితే ఎక్కేసాం. ఆల్మోస్ట్ మన సినిమా టైం అయితే అయిపోయింది. 2 మ్యాట్నీ షో టైం. ఇంకా మనం అయితే 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి థియేటర్కి. చూడాలి మొత్తానికి అయితే అటు చెప్పి చాలా కష్టాలు పడి అయితే మనం థియేటర్కి అయితే వస్తాం. మన పెద్దపురం ఇదే లలిత థియేటర్. ఇప్పుడు మన థియేటర్ లోకి వెళ్ళబోతుకే ఇక్కడ చాలా రష్ గా అయితే ఉంది. మనం చూడాలి మన సినిమా స్టార్ట్ చేసేలేదు. నేను అనుకుంటున్నాను అయితే సినిమా అయితే మాక్సిమం స్టార్ట్ అయిపోయి ఉంటది. ఎందుకంటే ఆ సినిమా టైం అయిపోయి ఆల్మోస్ట్ 1:15 అయిపోతుంది. కానీ థియేటర్ లోకి ఎంటర్ ఇవ్వగానే ఇంకా ముఖేష్ యాడ్ కూడా వేయలేదు. చాలా ఆశ్చర్యపోయాను అనమాట. పెద్దలు అంటారు కదా, కంగారు పడి పనులు జరిగిపోతాయి ఏంటని. కంగారు పడవలసిన లేదు. సినిమా అయితే మనం అయితే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. దానికి ఇన్ని దాటుకుని అయితే మన సినిమాకి అయితే వచ్చాం. అలాగే ఎంతమంది ఆదిత్యన్స్ ఇన్ఫర్మేషన్ తెలుసో కామెంట్ చేయండి. ఫర్ మోర్ కంటెంట్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి.